తను కన్న బిడ్డ ప్రాణాలు విడిచింది అనేసి మీ దగ్గరికొస్తే మీరేం మాట్లాడతారు? ఆమె బాధ ఎందుకు ఆమె అంత బాధపడుతుంది? అసలెందుకు వాళ్ళ బిడ్డ చనిపోవాల్సొచ్చిందనేసి మీరు అడుగుతారా లేదా? కానీ సాక్షాత్తు ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో తెలుసా? ఇప్పుడు మీ పాప చనిపోతే నేను తీసుకురాలేను కదమ్మా! ఎవరైనా తీసుకురాలేరు కదమ్మా! అనేసి మాట్లాడాడంట. అట్‌లీస్ట్ ఆ తల్లి తీసుకొనొచ్చిన అప్లికేషన్ ఫార్మ్ గూడా అప్లికేషను చదవకుండా కూడా ఇంత కఠినంగా మాట్లాడాడంటే ఆ తల్లి మనసు ఎంత బాధపడి ఉంటది ఆ క్షణంలో. ఈ పవన్ కళ్యాణ్ ఆ రోజు 30,000 మంది ఆడపిల్లలు మిస్ అయినట్టు నా దగ్గర ఇంటెలిజెన్స్ వర్గాలు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాయి అనేసి మాట్లాడిన పవన్ కళ్యాణ్. ఈ పవన్ కళ్యాణేనా సుగాలి ప్రీతి కోసం చొక్కా చించుకొని రోడ్ల మీద ఎగిరిన పవన్ కళ్యాణ్ ఇదే పవన్ కళ్యాణా? పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోండి. కానీ గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఆ కన్న తల్లి మీ దగ్గరకొస్తే మీరు ఆమెని ఓదార్చకుండా కనీసం ఆమె మనసుని బాధ పెట్టేలాగా మీరు మాట్లాడి పంపించారు గదా! మీరు మీ ఫ్యాన్స్‌ని చూసుకొని విర్రవీగుతున్నారేమో. మీరు ఇలాగే ఉంటే, మీరు ఇలాగే కంటిన్యూ అయితే, మీ అధికారాన్ని ఉపయోగించుకుంటూ ఉంటే, మీ అధికార అహాన్ని చూపిస్తూ ఉంటే, మీరు ఎవరిని చూసుకొనైతే మీరు గర్వంగా ఫీల్ అవుతున్నారో, అదే ఫ్యాన్స్ రేపు మీకు ఎదురు తిరిగే రోజు వస్తుంది. ఒక కన్న తల్లి మనసుని ఇంత బాధ పెట్టాలని మీకెలా అనిపించిందసలు? అదే మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి అలా జరిగితే మీరలా ఊరుకుంటారా? పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకోండి. మీరు ఇలాగే ఉంటే మీ ఫ్యాన్సే మీ మీద తిరగబడి మిమ్మల్ని మీ అధికారం నుంచి దించుతారు. జాగ్రత్త.